ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా మరోసారి చతికిలపడింది. ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లోనూ సత్తాచాటి రోహిత్ సేనను విపరీతమైన ఒత్తిడిలోకి నెట్టేసింది. మూడవ రోజు ఆటను 405 పరుగులతో మొదలుపెట్టిన ఆస్ట్రేలియా 445 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా 6 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, ఆకాశ్దీప్, నితీష్ రెడ్డి చెరకు వికెట్ను దక్కించుకున్నారు. ఇదే క్రమంలో సేన కంట్రీస్లో అత్యధిక వికెట్లు తీసిన భారత ఫాస్ట్ బౌలర్గా బుమ్రా నిలిచాడు. 131 వికెట్లతో బుమ్రా మొదటి స్థానంలో ఉన్నాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకి మొదటి 8 ఓవర్లలోనే వరుసపెట్టి షాక్లు తగిలాయి. ఆస్ట్రేలియా పర్ఫెక్ట్ ప్లానింగ్తో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ను కకలావికలం చేసింది. మొదటి ఓవర్లోనే స్టార్క్ బౌలింగ్లో మిచెల్ మార్ష్కి క్యాచ్ ఇచ్చి జైస్వాల్ 4 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ క్యాచ్ను కనుక గమనిస్తే జైస్వాల్ను అవుట్ చేయడానికి పక్కా వ్యూహాన్ని ఆస్ట్రేలియా అమలు చేసినట్టు అర్థమవుతుంది. ఈ షాక్ నుండి తేరుకోకముందే 1 డౌన్ బ్యాటర్ గిల్ 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. స్టార్క్ బౌలింగ్లో మిచెల్ మార్ష్ స్లిప్లో అద్భుతమైన క్యాచ్ పట్టడంతో గిల్ పెవిలియన్కు పయనమయ్యాడు. ఇక కోహ్లీ ఈ టెస్ట్లోనైనా ఆదుకుంటాడేమో అనుకుంటే 3 పరుగులకి అవుట్ అయ్యి మరోసారి నిరాశపరిచాడు. కోహ్లీ మరోసారి అనవసరమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఆ షాట్ చూసిన చాలా మంది అభిమానులు, విశ్లేషకులు కోహ్లీ భయ్యా ఎందుకు ఆ షాట్ ఆడావు అని తలబాదుకుంటున్నారు. గిల్, కోహ్లీ ఇద్దరు అవుట్ అయిన తీరు గమనిస్తే వారిద్దరి వీక్నెస్ను ఆధారంగా చేసుకుని ఆస్ట్రేలియా అద్భుతమైన ప్లానింగ్ ప్లస్ ఎగ్జిక్యూషన్తో బౌలింగ్ చేసి అవుట్ చేసినట్టు అర్థమవుతుంది. ఆరంభంలోనే ఇండియా 3 వికెట్లు కోల్పోవడం పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి. కోహ్లీ దారుణమైన ఫామ్లో ఉన్నాడు. జైస్వాల్, గిల్ ఇద్దరు కూడా నిలకడలేమి ఆటతో ఇబ్బంది పడుతున్నారు. మిగతా భారత బ్యాటర్లు కూడా అంత గొప్ప ఫామ్లో అయితే లేరు. ఈ పరిస్థితుల్లో ఇండియా ఫాల్ను తప్పించుకోవాలంటే ఇంకా 200కు పైగా పరుగులు చేయాలి. కేఎల్ రాహుల్, రోహిత్, పంత్ బ్యాటింగ్ పైనే ఇది ఆధారపడి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియా ఫాలో ఆన్ తప్పించుకోవడం కష్టం అనిపిస్తుంది. ఇండియా ఫాలో ఆన్ తప్పించుకుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.